హలో గైస్, నేను విజయటిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డేస్ 78 రివ్యూ ఇస్తాను. ఈ వీడియోలో ప్రేరణ గుసగుసలు అబౌట్ గౌతమ్ అండ్ నామినేషన్ ప్రక్రియ, బిగ్ బాస్ సీజన్ 8 లోనే ఇప్పటి వరకు లేని ట్విస్ట్ అండ్ బయట నుంచి వచ్చిన వాళ్ళు నామినేట్ చేయడం, ఈ అంత ప్రక్రియ కరెక్ట్ గా జరిగిందా లేదా అండ్ మన అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. ప్రేరణ నబిల్ గురించి, నబిల్తో మాట్లాడుకుంటూ గౌతమ్ గురించి మాట్లాడుతూ, ఒక వీకెస్ట్ పర్సన్ ఒకసారి నామినేట్ అయ్యి వెళ్ళిపోవాల్సిన జస్ట్ మిస్ అయిన పర్సన్ ఇప్పుడు కంప్లీట్ గా స్ట్రాంగ్ గా అయి కూర్చున్నాడు. కుదిరితే కప్పు కూడా కొట్టే ఛాన్స్ ఉన్నది అన్నట్టు మాట్లాడిన ప్రేరణ. సో నా ప్రకారంగా అయితే గౌతమ్ ని స్ట్రాంగ్ చేసింది ఓజీ క్లాన్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడారు, ఇతను సోలో గేమ్ ఆడుతున్నాడు, ఇతని టార్గెట్ చేశారు అండ్ వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడి కరెక్ట్ గా ఆడినందుకే గౌతమ్ హైలైట్ అయ్యాడు. సో ఇక్కడ తప్పు చేసిందే ఓజీ క్లాన్ వాళ్ళు అండ్ గ్రూప్ గేమ్ ఆడినందుకే ఇక్కడ గౌతమ్ బాగా స్ట్రాంగ్ అయ్యాడు. అండ్ ఇప్పుడు గౌతమ్ ని కూడా తీసే ఛాన్సే లేదు. ఎందుకంటే నిన్న వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా వచ్చి, కూడా వేరే పేరెంట్స్ కూడా వచ్చి, గౌతమ్, నబిల్, నిఖిల్ వీళ్ళు ముగ్గురు కాన్స్టెంట్ గా ఉన్నారు, కానీ మిగతా వాళ్ళిద్దరు ఓన్లీ 4 and 5 చేంజ్ అయితే ఉన్నారు, కానీ వీళ్ళు ముగ్గురు మటుకు మాక్సిమం కాన్స్టెంట్ గా ఉన్నారు. సో మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి గైస్. బిగ్ బాస్ హౌస్ లో చరిత్రలో ఇప్పటి వరకు లేని ప్రక్రియ జరిగింది. బిగ్ బాస్ సీజన్ 8 వరకు ఇప్పటి వరకు ఎప్పుడు జరగని పెద్ద ట్విస్ట్, అతి పెద్ద ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన పర్సన్స్ వచ్చేసి నామినేట్ చేయడం అండ్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేయడం ఏంటి. సో ఆల్రెడీ ఎలిమినేట్ వాళ్ళు ఇంట్లో నుంచి చూసారు కంటెస్టెంట్స్ ని, అండ్ బయట నుంచి కూడా హౌస్ లో ఎలిమినేట్ అయ్యాక చూసారు. సో వాళ్ళు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పి డిసైడ్ చేస్తారు. ఈచ్ పర్సన్ ఇద్దరిని నామినేట్ చేస్తారని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో బిగ్ బాస్ అనౌన్స్ చేసిన ప్రకారంగానే ఎలిమినేషన్ కి నామినేట్ చేశారా వచ్చిన కంటెస్టెంట్స్, ఎక్స్ కంటెస్టెంట్స్. లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. సో నామినేషన్స్ లో ఫస్ట్ నామినేట్ చేయడానికి వచ్చిన పర్సన్ సోనియా. దుమ్ము దులిపేసిందనే చెప్పుకోవాలి. సో చాలా రోజుల తర్వాత సోనియా వచ్చేసరికి ఒక్కసారిగా కంటెస్టెంట్స్ అందరు పరేషాన్ అయిపోయినారు. అండ్ సోనియా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ. రీజన్ వచ్చేసి నువ్వు ఓజీ క్లాన్ ఒక మాట తప్పావు అండ్ కరెక్ట్ గా మాట్లాడట్లేదు, యాటిట్యూడ్ చేంజ్ అయిపోయిందని చెప్పేసి ఈ రీజన్స్ ప్రేరణని నామినేట్ చేసింది. అండ్ నా ప్రకారంగా అయితే ప్రేరణ నామినేట్ చేయడం అయితే అంటే తను ఎప్పుడో ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ మంత్ అవన్నీ తీసుకొని రివెంజ్ నామినేషన్ లాగా కనిపించింది, కానీ నాకు యాక్చువల్ నామినేషన్ లాగా కనిపించలేదు. యాటిట్యూడ్ చేంజ్ అయింది, అది కరెక్ట్ గా ఉంది. కానీ బట్ సో నామినేషన్ చేసేటప్పుడు ప్రేరణ గురించి చేసింది ఫస్ట్ తన 1 month ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉందో తనకు వచ్చిన సిచ్యువేషన్స్, ఆ రీజన్స్ తీసుకొని కూడా చెప్తుంది. సో నాకు ఇదైతే కొంచెం రివెంజ్ నామినేషన్ లాగానే అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి యాటిట్యూడ్ చేంజ్ అయిందని చెప్పింది. సో యాటిట్యూడ్ అయితే చేంజ్ అయింది, అది డిఫరెంట్ థింగ్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి నువ్వు మాట తప్పావు, ఓజీ క్లాన్ వాళ్ళతోటి మేము అందరం కలిసి ఉండాలి, కప్పు కొట్టాలని చెప్పి చెప్పుకున్నారు. బట్ నువ్వు ఓజీ క్లాన్ నుంచే పృథ్వీని నామినేట్ చేస్తున్నావు, వేరే వాళ్ళని నామినేట్ చేస్తున్నావు, అది కరెక్ట్ కాదని అది. బట్ నా ప్రకారంగా అయితే ఈ బ్రేక్ రూల్ చేసిందే నిఖిల్ అండ్ వేరే వాళ్ళు. బట్ ప్రేరణ అయితే డెఫినెట్ గా స్టార్టింగ్ రూల్ బ్రేక్ చేయలేదు. సో డెఫినెట్ గా తన నామినేషన్ ప్రేరణ అయితే కరెక్ట్ కాదని అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్స్ చెప్పండి. సో గైస్, ప్రేరణతో డిస్కషన్ అయ్యేటప్పుడు ప్రేరణ అక్క అంటే ఎవరు అక్క, నేను అక్క కాదు, నువ్వు చెల్లె కాదు అంటే, లేదు నువ్వు నాకు అక్క అని లేదు నిఖిల్కి అక్క అని అన్నావు అంటే ఇరిటేట్ అయిన సోనియా. ఎందుకంత ఇరిటేట్ అయిందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు నాగార్జున గారితో ఇష్మి క్లియర్ గా చెప్పింది అన్న చెల్లెల అనుబంధం, అన్న అక్క తమ్ముడు అక్క అనుబంధం లాగా ఉంది, నేను వేరేలాగా అనుకున్నాను, టీంలో వచ్చినాక నాకు అర్థమైందని చెప్పేసి. మరి అప్పుడు కూడా ఎందుకు చెప్పలేదు, మా ఇద్దరు గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి యష్మిని ఎందుకు అనలేదు, నాగార్జున ఎందుకు అనలేదు. సో ఇక్కడ ప్రేరణ అంటే ఎందుకు కోపం వచ్చింది, అది ప్రేరణ ఎందుకు భయపడింది నాకు అస్సలు అర్థం కాలేదు. చాలా టక్ ఆఫ్ మాట్లాడేది ఉండే, ఎందుకు భయపడదు నిజంగా నాకు అర్థం కాలేదు. గట్టిగా మాట్లాడితే మస్తు ఉంటుండే, కానీ మాట్లాడలేదు. మీకేమనిపించింది ఈ టాపిక్? నిఖిల్ సోనియాది. సో నిఖిల్ ని చాలా పాయింట్స్ తోటి చెప్పి నామినేట్ చేసింది. సో ఒక్కొక్క పాయింట్ క్లియర్ గా మాట్లాడుకుందాం, ఒక్కొక్క పాయింట్ కి రివర్స్ గా మన అనాలిసిస్ తోటి మాట్లాడుకుందాము, చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాము. అస్సలు ఎందుకో మరి అప్పుడు ఎందుకు నామినేట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు నామినేట్ చేస్తుందో మనం చూద్దాము. లెట్స్ గెట్ ఇంటు ది థింగ్స్. నిఖిల్ ని నామినేట్ చేసిన ఫస్ట్ రీజన్ వచ్చేసి సిల్లీ రీజన్, స్ట్రాంగ్ వ్యాలిడ్ పాయింటే ఉండదు నీ దాంట్లో, అందుకే నువ్వు నేను నామినేట్ చేస్తానని చెప్పి చెప్పింది. అండ్ దానికి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి పృథ్వీని నిఖిల్ ఎప్పుడో నామినేట్ చేస్తాడంట. ఆ చిన్న రీజన్ కి ఎందుకు నామినేట్ చేస్తావు, క్లీన్నెస్ లేదని చెప్పేసి నామినేట్ చేస్తావు, అదొక రీజనా అని చెప్పి చెప్పడం. అంటే మరి సిల్లీ రీజన్ ఉన్నప్పుడు, నా అనాలిసిస్ ప్రకారంగా సిల్లీ రీజన్ ఉన్నప్పుడు అట్లా నిఖిల్ నామినేట్ చేస్తుంటే, మరి నువ్వు తన గ్రూప్ లో ఉన్నప్పుడు నువ్వు ఒక్కసారి కూడా నిఖిల్ ఎందుకు నామినేట్ చేయలేదు? మరి అప్పుడు అనిపించలేదు సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేస్తున్నాడు అంటే? నీ గ్రూప్ లో నీకు లీడ్ లాగా నీకు స్ట్రాంగ్ పర్సన్ ఉన్నప్పుడు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మటుకు నువ్వు
కామ్ గా ఉంటావు, బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు నీతో పని లేదు కాబట్టి నువ్వు ఆయన నామినేట్ చేస్తున్నావా? అదొక సిల్లీ రీజన్ తో నామినేట్ చేయడం ఉందా? సో అది కూడా ఫస్ట్ వీక్, ఇప్పుడు కూడా కాదు, అది ఫస్ట్ వీక్ ది పట్టుకొని మాట్లాడడం అసలు ఏదైనా వ్యాలిడ్ పాయింట్ ఉందా? ఈ లాస్ట్ 4 వీక్స్ లో ఉన్నప్పుడు నామినేట్ చేయడం డెఫినెట్ గా వరస్ట్ పాయింట్ అనేది అనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్స్ చెప్పండి. సోనియా థర్డ్ పాయింట్, గ్రూప్ గేమ్ అండ్ సేఫ్ గేమ్ ఆడుతున్నావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను. దానికి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి టేస్టీ తేజ ఎగ్ వేసినందుకు టేస్టీ తేజ నువ్వు వర్స్ట్ ప్లేయర్ కింద కన్సిడర్ చేసావు, బట్ అట్లా చేసేది కాదు. ఎందుకంటే యష్మి నీకు వచ్చి క్లియర్ గా చెప్పింది, నేను పోక్ చేశాను, వాడు వేస్తాడు అని తెలుసు, వేసాకనే నేను వేద్దామని వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి నీకు అంత క్లియర్ గా చెప్పినప్పుడు నువ్వు యష్మిని చేయాలని చెప్పేసి. ఎస్, డెఫినెట్ గా మన అందరికీ తెలుసు గ్రూప్ గేమ్ ఆడతాడని నిఖిల్, సేఫ్ గా ఆడతాడని నిఖిల్ అని మనకు తెలుసు. సో ఈ విషయం సోనియా కూడా తెలుసు. మరి సోనియా తన గ్రూప్ లో ఉన్నప్పుడు ఎందుకు ఎప్పుడు నామినేట్ చేయలేదు? ఎస్, మీరు చెప్పండి. నిఖిల్ డెఫినెట్ గా తప్పే చేశాడు, నాకు కూడా కన్ఫర్మ్ గా గ్రూప్ గేమ్ అయితే 100% కన్ఫర్మ్ చేస్తున్నాడు. బట్ సోనియా మరి అప్పుడు ఎందుకు నామినేట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు అగేన్స్ట్ గా ఉంది? సోనియా బిగ్గెస్ట్ బ్లేమ్ ఆన్ నిఖిల్ వచ్చేసి, నీకు యష్మి ఇష్టం లేకపోతే నువ్వు యష్మి దగ్గర మాట్లాడాలి కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పావు? అండ్ యష్మి పాయింట్ ఏంటంటే, నాకు ఎప్పుడు అసలు నిఖిల్ మీద ఫీలింగే లేదు, నిఖిల్ అసలు నేను ఎప్పుడు ఫీల్ కాలేదు నిఖిల్ గురించి అని చెప్పేసి, నాకు ఓన్లీ ఒక డ్రీమ్ వచ్చింది నిఖిల్ గురించి, అది చెప్తే నువ్వు వెళ్ళి రోహిణికి నీకు నా మీద ఫీలింగ్ ఉందని చెప్పేసి నేను చెప్పినట్టు చెప్తున్నావు. ఇక్కడ అంతా రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నాను. యష్మి నిజంగా చెప్పు, నీకు నిజంగా ఫీలింగ్ లేకపోతే మరి విష్ణుప్రియతో ఎందుకు గొడవ పడ్డావు? డాన్స్ పార్ట్నర్ చేంజ్ చేయాలంటే ఎందుకు అంత సీన్ క్రియేట్ చేసావు? నా పార్ట్నర్ నువ్వు ఎట్లా చేంజ్ చేస్తావు? నన్నే నీకు తెలుసు నేను కావాలని నీ డాన్స్ పార్ట్నర్ చేంజ్ అడిగితే నిఖిల్నే అడుగుతావు అని చెప్పేసి నాకు తెలుసు అని చెప్పేసి ఎందుకంత సీన్ క్రియేట్ చేసావు? నీకు ఫీలింగ్ లేకపోతే ఎందుకు అన్నిసార్లు నిఖిల్ వెంకాల పడి మాట్లాడావు? ఎందుకు అన్నిసార్లు హగ్ చేసుకున్నావు? నిఖిల్ అంత కోపంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఎందుకు అట్లా చేసావు చెప్పు. సోనియా మరి నీకు యష్మి గాజులు దొరకడం గానీ బట్టలు కుట్టడం గానీ కనిపించింది కానీ మరి యష్మి ఎన్నిసార్లు ఇది చేసింది అది నీకు కనిపించలేదా? యష్మి ఎన్నిసార్లు తన పైన ఫీలింగ్ చూపించింది ఇది కనిపించలేదా? ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదు? ఓన్లీ నిఖిల్ ని ఎందుకు బ్యాట్ చేస్తున్నావు? ఇక్కడ నువ్వు బ్యాట్ చేస్తుంది నిఖిల్ ని కాదు, ఇక్కడ నిఖిల్ ని మీరు ఇద్దరు కలిసి కార్నర్ చేస్తున్నారు, సో దట్ నిఖిల్ హైప్ అవుతాడు కాబట్టి. సో ఇక్కడ నిఖిల్ ని కార్నర్ చేస్తున్నారు గైస్. నాకు అర్థమైంది ఏంటంటే, సోనియా వచ్చి నిఖిల్ ని నామినేట్ చేయడము అండ్ యష్మి కూడా నిఖిల్ కి అగేన్స్ట్ గా మాట్లాడడము కంప్లీట్ గా ఏంటంటే, ఇక్కడ మనము లాస్ట్ ఫ్యామిలీ వీక్ చూసినా గానీ లాస్ట్ వీకెండ్ లో చూసినా గానీ కంప్లీట్ గా 1 and 2 లో నిఖిల్ ఉన్నాడు. సో నిఖిల్ పైన కన్సర్న్ రావాలి, నిఖిల్ పైన మనకి అందరికి ఆడియన్స్ కి కన్సర్న్ రావాలి. సో అదే గేమ్ ప్రకారంగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. సో ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా చూడండి, 2 times మనకి ఇక్కడ సీజన్ లో ఏ సీజన్ లో కూడా ఏడ్చేది ఎమోషన్స్ తోటి ఎక్కువ వర్కౌట్ అయింది. సో ఈ సీజన్ లో స్పెసిఫిక్ గా చెప్పుకోవాలనుకుంటే మణికంఠది ఎక్కువ వర్కౌట్ అయింది, బాగా ఏడ్చాడు, తనకి ఎమోషన్స్ ఉన్నాయి, ఏడ్చాడు, అది బాగా వర్కౌట్ అయింది. ప్రతి ఒక్క కస్టమర్ తనకి సపోర్ట్ చేశాడు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి, ఇప్పుడు రీసెంట్ గా టేస్టీ తేజ కూడా వాళ్ళ మదర్ రాలేదని చెప్పేసి చాలా సార్లు ఏడ్చాడు, అది జెన్యున్ ఫీలింగ్ ఉంది. సో అక్కడ వర్కౌట్ అయింది. సో ఇక్కడ చూసి మీకు ఏమర్థమవుతుంది? సో ఇక్కడ వీళ్ళిద్దరు కార్నర్ అయ్యారు కాబట్టి అక్కడ వర్కౌట్ అయింది. సో ఇక్కడ నిఖిల్ ని కూడా కార్నర్ చేస్తున్నారు కావాలని, ఎందుకంటే సోనియా వచ్చి నిఖిల్ ని నామినేట్ చేయడం అనేది అసలు సీనే లేదు, అది పెద్ద వండర్. అండ్ ఈ రీజన్స్ చెప్పినప్పుడు ఇక్కడ అవన్నీ ప్రతి ఒక్క రీజన్ లో కూడా సోనియా ఉన్నప్పుడు కూడా అలాగే జరిగాయి. మరి సోనియా అప్పుడు ఎందుకు నామినేట్ చేయలేదు? గ్రూప్ గేమ్ ఆడింది ఎందుకు? అప్పుడు అనిపించలేదా? మరి సోనియా యష్మి గాజులు దొరుకుతుంటే, లేకపోతే యష్మి జాకెట్లు కుడుతుంటే, నిఖిల్ కుడుతుంటే ఇవన్నీ కనిపించినప్పుడు మరి యష్మికి ఉన్న ఫీలింగ్ అనిపించలేదా? అప్పుడు డాన్స్ పార్ట్నర్ చేంజ్ చేయాలని విష్ణుప్రియ జస్ట్ కామన్ గా అడిగితే, బిగ్ బాస్ తనంతలు తాను నిఖిల్ ని నువ్వు తీసుకో, ఎక్స్చేంజ్ చేసుకోండి అని చెప్తే, బట్ అక్కడ ఏం చేయకున్నా గానీ నువ్వు అంత విష్ణుప్రియతో గొడవ పడ్డావు, అంత గలీజ్ గా మాట్లాడినావు, అండ్ నువ్వు కావాలని చేసావు, నా పార్ట్నర్ నువ్వు అడిగావని చెప్పేసి, నీకు ఎందుకు అంత పార్ట్నర్, నీకు అంత ఫీలింగ్ లేనప్పుడు ఎవరితో డాన్స్ చేస్తే నీకెందుకు? మరి ఈ పాయింట్స్ అని ఎందుకు అనిపించలేదు? ఇది జస్ట్ కేవలం నిఖిల్ ని కార్నర్ చేయడానికి, నిఖిల్ ఎమోషన్స్ చూపించడానికి, సో నిఖిల్ కి ఓటింగ్ సిస్టమ్ చేంజ్ చేయడానికి ఇది జరిగిందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్ చెప్పండి గైస్. నెక్స్ట్ బేబక్క ఎక్స్ కంటెస్టెంట్ వచ్చారు అండ్ బేబక్క ఫస్ట్ నామినేట్ చేసింది పృథ్వీని నామినేట్ చేసిన రీజన్ వచ్చేసి ఫస్ట్ 2 weeks లో తనను నామినేట్ చేసినందుకు ఇప్పుడు బేబక్క తను నామినేట్ చేసింది, లావుగా ఉన్నావు అవన్నీ రీజన్స్ అవన్నీ చెప్పేసి నామినేట్ చేసింది. సో ఇక్కడైతే నాకు ఓన్లీ రివెంజ్ నామినేషన్ కనిపించింది కానీ నిజంగా యాక్చువల్ గా రీజన్ అయితే కనిపించలేదు. ఎందుకంటే బిగ్ బాస్ పంపించింది, ఇప్పటివరకు మీరు లోపల నుంచి చూసారు, బయట నుంచి చూసారు, ఎవరు కరెక్ట్ ఉన్నారో లేదో వాళ్ళని, ఎవరు కరెక్ట్ లేదో ఎవరు అనర్హులో వాళ్ళని చేయమని చెప్తే మీరు రివెంజ్ నామినేషన్ చేశారు. మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి గైస్. బేబక్క సెకండ్ నామినేషన్ నిఖిల్ ఆ రీజన్ కూడా ఇది కూడా రివెంజ్ నామినేషన్ లాగానే ఉంది. ఒకప్పుడు
నేను నీ టీమ్ లో ఉండే నువ్వు నీ టీమ్ లో ఉన్నప్పుడు నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పడము. అది కూడా ఏంటంటే కుక్క మాడిపోయింది ఇవన్నీ చెప్పినప్పుడు నువ్వు ఎట్లా చెప్పావో, నేను ఎవరిని తిననీయలేదు, నువ్వు ఎట్లా రూల్స్ చెప్పావో అవే రూల్స్ నేను పాటించాను. నువ్వు అక్కడ వేరే వాళ్ళు నన్ను నామినేట్ చేస్తుంటే నేను ఈ రూల్స్ పెట్టానని చెప్పేసి నువ్వు నన్ను ఎక్కడ ప్రొటెక్ట్ చేయలేదు, నాకు అది నచ్చలేదు, దానివల్ల నేను బయట ఉన్నాను, అందుకని నేను నామినేట్ చేస్తున్నాను చెప్పడము. సో ఇది కూడా ఒక రివెంజ్ నామినేషన్ నాకు అనిపించింది. అంటే నిఖిల్ మీద చెప్పడానికి చాలా ఉన్నాయి, వ్యాలిడ్ రీజన్ చెప్తే ఇంకా బాగుంటది, బట్ ఈ చిన్న రీజన్ రివెంజ్ నామినేషన్ లాగా చెప్పడం అనేది కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపించిందో కమెంట్స్ చెప్పండి. నెక్స్ట్ ఎక్స్ కంటెస్టెంట్ శేఖర్ భాష వచ్చారు. శేఖర్ భాష ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ. నువ్వు ఫస్ట్ చాలా బాగా ఆడావు, బట్ ఇప్పుడు సరిగ్గా ఆడట్లేదు, మాటలు బాగా జారుతున్నాయి, యాటిట్యూడ్ బాగా చేంజ్ అయిపోయింది, మెగా చీఫ్ అయినాక కూడా మాటలు బాగా చేంజ్ అయిపోయి అండ్ చాలా మైక్రో మేనేజ్మెంట్ చేస్తుంటావు. సో ఇదంతా కరెక్ట్ కాదు, గ్రూప్ గేమ్ కూడా ఆడుతున్నారు, సో గ్రూప్ గేమ్ ఆడొద్దు. సో నేను చెప్పేది చెప్పాను, మీరు ఇంకా అలాగే మాట్లాడితే నేను ఏం చేయలేని చెప్పేసి చెప్పడము. సో అది అర్థం చేసుకొని మాట్లాడండి అని చెప్పి శేఖర్ భాష ప్రేరణకు చెప్పాడు. నాకు వ్యాలిడ్ రీజన్ అనిపించింది, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఇవన్నీ వ్యాలిడ్ రీజన్ అనిపించింది. శేఖర్ భాష సెకండ్ నామినేషన్ వచ్చి ఎస్బిని కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరు కరెక్ట్ గా ఆడపిల్లిలాగా ఒకప్పుడు ఆడుతుండే, బట్ మీరు నవ్వుకుంటూ చాలా బాగుంటుండే, కానీ ఇప్పుడైతే కోపంగా ఇవి మాట్లాడటమే ఉంటుంది, ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ లేదు అండ్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. సో గేమ్ ఆడడం మానేయండి, మీరు ఇండివిజువల్ గేమ్ ఆడితేనే మీరు విన్ అవుతారు అని చెప్పి చెప్పడం. సో యష్మి దానికి అగెయిన్స్ట్ గా ఆర్గ్యూ చేస్తూ ఉంటే మీరు పట్టిన కుందేలకి మూడే కాలంటే నేను ఏం చేయలేను, నేను మీకు సపోర్ట్ చేయడానికి, మీకు అర్థం చేయడానికి, మీకు అర్థం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారా మీ ఇష్టం, అర్థం చేసుకోకపోతారా మీ ఇష్టం, గ్రూప్ గేమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి యష్మిని నామినేట్ చేస్తాడు. ఈ రెండు నామినేషన్స్ కూడా నాకైతే క్లియర్ గా క్లారిటీ ఉంది, ఐ మీన్ కరెక్టే చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్స్ చెప్పండి. సో గైస్ ఈ రోజు ఎపిసోడ్ చూసాక నాకైతే ఒకటే అనిపిస్తుంది, ఏంటంటే ఓన్లీ నిఖిల్ ని కార్నర్ చేస్తే ఎమోషన్స్ బయటకు వస్తాయి, నిఖిల్ కి ఓటింగ్ సిస్టమ్ ఎక్కువ అవుతుంది కాబట్టి నిఖిల్ ని కార్నర్ చేసినట్టు అనిపిస్తుంది. దట్టు యష్మి అండ్ సోనియా నిఖిల్ కి అగేన్స్ట్ గా వెళ్ళడము, ఇన్ని వీక్స్ స్ట్రాంగ్ గా ఉండి ఇప్పుడు వెళ్ళడం అనేది డెఫినెట్ గా నాకు అదొకటే రీజన్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బిగ్ బాస్ ఇంత కష్టపడి పిలిచిన ఎక్స్ కంటెస్టెంట్స్ ని వాళ్ళు రివెంజ్ నామినేషన్స్ తీసుకుంటే కరెక్ట్ అనిపించట్లేదు. అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా కరెక్ట్ నామినేట్ చేస్తే బాగుంటది, లేటెస్ట్ రీజన్స్ అండ్ యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్తే బాగుంటది, కంటెస్టెంట్ కి ఒక క్లారిటీ వస్తుంది, వాళ్ళు తీసుకొచ్చిన రీజన్ బాగుంటుంది, సీజన్ ఎపిసోడ్ కూడా హిట్ అవుతుంది. సో మీకేమనిపించిందో కామెంట్స్ చెప్పండి. సో గైస్ ఇది ఈ రోజు రివ్యూ. నిఖిల్ ని కావాలని కార్నర్ చేస్తున్నారా లేకపోతే దాని ఇంకా బ్యాక్ అండ్ ప్లాన్ ఉందా? సో మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను విచండికా సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే.